హలో హ్యాపీ పీపుల్. మేము టర్కీలో ఉంటున్నాం కదా, ఇక్కడ మాకు ఎవ్రీ వీక్ గ్రాసరీకి ఎంత ఖర్చు అవుతుంది, అసలు మన ఇండియన్ గ్రాసరీ ఇక్కడ దొరుకుతాయా లేదా, అసలు మేము ఎలా సఫర్ అవుతున్నాం, ఇంకా మీరు ఒకవేళ ఇక్కడికి వస్తే ఎలా సర్వే అవ్వాలి, ఇవన్నీ మేము చెప్పబోయేది లేదు. మిమ్మల్ని కూడా సూపర్ మార్కెట్ తీసుకెళ్ళి మాకు వీక్లీ ఎంత ఖర్చు అవుతుంది, మేము వీక్లీ ఏమేమి కొంటున్నాము అని మీకు కూడా చూపిస్తూ ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. మీరు కూడా మాతో పాటు ఈ టర్కీలో ఉండే సూపర్ మార్కెట్కి వచ్చేయండి. టర్కీలో 2 సూపర్ మార్కెట్స్ అయితే మనకి ఓవరాల్ టర్కీ అంతా కూడా ఉంటాయి. అవి ఏంటంటే ఒకటి సోకు, ఇంకొకటి మిగ్రోస్. ఇప్పుడు నా వెనకాల చూస్తున్నారు కదా, ఇది సోక్ సూపర్ మార్కెట్. ఇది మన ఊర్లో మోర్ లాగా ఉంటుంది. ఇంకొకటి దగ్గరికి వెళ్దాం, అది మైగ్రోస్. దీనికంటే చాలా పెద్ద సూపర్ మార్కెట్. బయట ఒక వెహికల్ లో ఫ్రూట్స్ అమ్ముతున్నారు చూడండి, ఇక్కడ కూడా మనం కొనుక్కోవచ్చు. చాలా తక్కువ ఉంటాయి, ఫ్రెష్ గా ఉంటాయి. మేము కూడా స్టార్టింగ్ లో ఈ సోక్ సూపర్ మార్కెట్ లో కొనేవాళ్ళం. అందులో అయితే మన ఊరు బేసిక్ థింగ్స్ కూడా చాలా ఉండవు. అంటే పప్పు వెరైటీస్ అసలు ఉండవు. మనకి ఇంటికి కావాల్సిన గ్రాసరీస్ అయితే చాలా తక్కువ కలెక్షనే ఉంటుంది. అది కూడా మీరు ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా కూడా చాలా చిన్నగా అనిపిస్తుంది. ఇంకా వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఏది కూడా ఫ్రెష్గా కూడా ఉంటుంది అక్కడ. సో మేమైతే ఆ తర్వాత కనిపెట్టిందే మైగ్రోస్ సూపర్ మార్కెట్. మేము చెప్పే కంటే కూడా మీరు కూడా మాతో కూడా వచ్చి ఒక లుక్ వేసేయండి ఆ సూపర్ మార్కెట్ మొత్తం. మన ఇండియా ప్రైస్ కి అక్కడ ప్రైస్ కి ఎంత డిఫరెన్స్ ఉంటుందని కూడా చూసేద్దాం. సో ఇక్కడ చూడండి, డ్రెస్సెస్ ఇలా ప్లాట్ఫామ్ లో పెట్టి అమ్ముతున్నారు. మన ఊర్లో ఉంటాయి కదా వీక్లీ మార్కెట్, ఇక్కడైతే డ్రెస్సెస్, ఇంటికి కావాల్సిన చిన్న చిన్న సామాన్లు ఇవన్నీ ఇక్కడ అమ్ముతారు. చూడండి, జస్ట్ 100 లిరాస్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రైజెస్. 100, 150, 200 ఇలాగే 75 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే వెళ్తుంది. చూడండి ఎంత మంది ఉన్నారో, ఎంత పెద్ద మార్కెట్ చూడండి. ఇది ఇక్కడ లోకల్ పెట్రోల్ బంక్ సేమ్ మన ఊర్లోనే ఉంది, నో డిఫరెన్స్. గైస్, ఇందాక చెప్పాం కదా, ఇక్కడ ఉండే 2 సూపర్ మార్కెట్ లో ఇది బెస్ట్ సూపర్ మార్కెట్ అన్నమాట. చాలా పెద్ద సూపర్ మార్కెట్, మనకు కావాల్సిన రకరకాల ఐటమ్స్ ఉంటాయి. సో రండి మీరు కూడా చూద్దరు. కానీ మిగ్రోస్ యాక్చువల్లీ మిగతా సూపర్ మార్కెట్లో ఎక్కడ కూడా మీకు ఆఫర్స్ అనేది అస్సలు కనపడదు. అంటే ఎంఆర్పి ఏం ప్రైస్ అదే ఉంటుంది. దీని లోపల అయితే చూడండి, బయట నుంచి కూడా ఫుల్ డిస్కౌంట్లు చూడండి, ఆఫర్స్ ఫుల్ ఉంటాయి. ఈ ఫ్లోటింగ్ పైప్స్ బాగా ఎక్కువ కనబడతాయి. సో ఇక్కడ ఉండే వాళ్ళందరూ కొనుక్కుని అది వేసుకుని సముద్రంలోకి ఎత్తుకోవడానికి వెళ్ళిపోతారు. ఇది కూడా పిల్లకాయలు బీచ్లో ఆడుకునేకి. అక్కడ చూడండి మొక్కలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాము. సో మన ఊరు ఉల్లిపాయలు అయితే దొరకవు, ఈ రకం ఉల్లిపాయలు ఉంటాయి. వైట్ ఆనియన్స్ ఫుల్ స్వీట్ ఉంటుంది. అసలు మన ఊర్లో అయితే కారం ఉంటుంది, కట్ చేస్తే కంట్లో నీళ్ళు వస్తుంది. అలా ఏముండదు, మామూలుగా ఉంటుంది. కేజీ 10 లిరాస్ అంటే 30 రూపాయలు. టర్కీ అంతా కూడా పొటాటోస్ చాలా ఫేమస్ అంట. సో పొటాటోస్ ఇదైతే 20 లిరాస్ ఉన్నాయి, అంటే ఆల్మోస్ట్ 60 రూపాయలు. సో వాల్నట్స్ ఇక్కడైతే చాలా ఫేమస్. సో చూడండి వాల్నట్స్ ఎలా అమ్మేస్తున్నారు. వాల్నట్స్ అయితే ఇక్కడ 139 ఉంది, అంటే మన ఇండియన్ ప్రైస్ లో 400 రూపీస్. సో ఇక్కడ ఇంకా ఇక్కడ శనక్కాయలు అవన్నీ ఉన్నాయి, అది 109 అంట శనక్కాయల ప్రైస్, అంటే 300 రూపాయలు. ఇవన్నీ కూడా వీళ్ళ లోకల్ స్పైసెస్. ఇవన్నీ ఇక్కడ సాలడ్స్లోకి ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇది లేకుండా సాలడ్సే చేసుకోరు అసలు. ఇది లోటస్ స్టెమ్. సో ఇవి అన్నమాట. ఇంకా కూరగాయల విషయానికి వచ్చేసరికి ఇవ్వండి, ఇవి అయితే ప్రతి చోట ఉంటాయి. వీళ్ళు ఎక్కువ సాలడ్ తింటారు. ఫుడ్ అంటేనే వీళ్ళకి సగం సాలడ్. అది కేజీ 150 రూపాయలు. ఈ కీరా దోస. కొత్తిమీర ఏమో కేజీ 10, అంటే 30 రూపాయలు ఉంది. టమాటోస్ 90 రూపాయలు. సో టమాటో చూడండి ఎంత పెద్ద టమాటో. ఎంత ఉంది టమాటో ప్రైస్ ఇక్కడ వేసారు. ఈ టొమాటో అయితే 40 రూపాయలు ఉంది కేజీ, పెద్దది. ఇక్కడ టొమాటో అనేది డొమేట్స్ అంటారు, 40 రూపాయలు ఉంది కేజీ. ఇంకా చెర్రీస్, ఇక్కడైతే ఎక్కువ చెర్రీస్ ఎక్కువ కనబడుతూ ఉంటాయి. సో చెర్రీస్ కూడా చాలా తక్కువ. ఇదంతా 150 రూపాయలు ఉంది ఇండియన్ ప్రైస్. క్యాప్సికమ్ చూడండి, దీని ప్రైస్ 70 రూపాయలు. ఇక్కడ వీళ్ళు మనం చిల్లీస్ అని అడిగితే ఇవే ఇస్తారు, పెప్పర్ని చిల్లీస్ అంటారు. ఇంకా ఇది కూడా చిల్లీస్ అంటున్నారు. సో ఇవి 150-70 రూపాయలు అలా ఉంది. ఇంకా యాపిల్స్, ఇంకా బెర్రీస్ చూడండి. బెర్రీస్ వచ్చేసి ఇది 150 రూపాయలు మన ఇండియన్ ప్రైస్లో. ఇక్కడైతే 125 గ్రామ్స్ అంట ప్యాకెట్. ఇంకా ఈ పుచ్చకాయ 41 లిరాస్. ఇక్కడ లోకల్ మ్యాంగో చూడు ఎలా ఉందో. లోకల్ మ్యాంగో అసలు మన ఊరిలాగా అట్లా ఉండదు, అది కంప్లీట్లీ వేరే ఉంటుంది. టేస్ట్ కూడా మనదే బాగుంటుంది. ఇంకా ఇక్కడ అరటిపళ్ళు అని చెప్పేసి పచ్చి అరటికాయలు అమ్మేస్తున్నారు. దీని ప్రైస్ అయితే 300 రూపాయలు. ఇంకా యాప్ కూడా చూడండి 23 రూపాయలు అంట, అంటే 66 రూపాయలు. ఇంకా బీన్స్, ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ అయితే మనకి బీన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆ బీన్స్ ప్రైస్ 40 లిరాస్, అంటే 120. సో ఇవైతే ప్లమ్స్ ఇక్కడ మోస్ట్ కామన్ ఫ్రూట్. చెర్రీకి తర్వాత అంత కామన్ ఫ్రూట్ ఇది. ఇక్కడ చాలా, అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఈ సూపర్ మార్కెట్లో కూడా అమ్ముతున్నారు, కొనుక్కోవచ్చు. ఇది 40 కేజీ. ఇవేమో గ్రీన్ ప్లమ్స్ అంటారు, 30 లిరాస్, అంటే 90 రూపాయలు. ఇవి చాలా పుల్లగా ఉంటాయి, ఇవి స్వీట్గా ఉంటాయి. ఏది మనో టమాటాలో ఉన్నాయి. ఇంకా ఇవి రెడ్
మీరు ఏ మిరపకాయ కొనుక్కున్నా కూడా అస్సలు కారం ఉండదు. ఇక్కడైతే ఫ్రెష్ బ్రెడ్ దొరుకుతుంది. ఈ రోజు అయితే అయిపోయింది. సో ఇక్కడ మనం బ్రెడ్ తీసుకుని ఓవెన్లో పెట్టుకుని హీట్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఎగ్స్ చూసుకుంటే ఆ ట్రే వచ్చేసి 50 లిరాస్ ఉంది, అంటే 150, ఒక 15-20 ఎగ్స్. పెద్ద ట్రే అయితే 83 ఉంది, 240 రూపాయలు. సో ఈ ఎగ్ ట్రే ఇక్కడ 83 లిరాస్ ఉంది కదా, 30 ఎగ్స్. ఇది మీరు ఒక టూరిస్ట్ అట్రాక్షన్ దగ్గరికి వెళ్ళిపోయి అడిగారంటే ఎగ్ 5 లిరాస్, ఒక ట్రే 150 లిరాస్, అంటే డబుల్ ద ప్రైస్ ఉంటుంది. సో కొంచెం ఈ మైగ్రోస్ అయితే ఎక్కడ ఉన్నా కూడా సేమ్ ప్రైస్ ఉంటుంది. సో మైగ్రోస్లో తీసుకుంటే మీరు హాఫ్ ప్రైస్ సేవ్ చేయొచ్చు, ఎస్పెషల్లీ మీరు కనుక రెస్టారెంట్గా వస్తే. మీరు టూరిస్ట్గా ఉండి మీరు Airbnb స్టే చేసి కుకింగ్ చేసుకుంటున్నారంటే కూడా ఇలాంటి మైగ్రో లాంటి సూపర్ మార్కెట్లో తీసుకుంటే తక్కువ పడుతుంది. టర్కీ కోడి లెగ్ చూడండి ఎంత ఉందో పీస్. ఒక కోడి కంటే కూడా పెద్దగా ఉంది, జస్ట్ దాని కాళ్ళు మాత్రమే, అంత పెద్ద కోడి అదొకటే 2 కేజీలు ఉంది. ఇంకా ఆ కోడి టర్కీ కోడి ముక్కలు ఉన్నాయి. ఇంకా ఏదైతే నార్మల్ చికెన్ ఉంది. యాక్చువల్లీ వీళ్ళ దగ్గర నార్మల్ కోడి లెగ్స్ కూడా మన ఊరు లెగ్స్ ఉంటాయి కదా, చికెన్ లెగ్స్, దానికంటే పెద్దగానే ఉంటుంది. అంటే ఇక్కడ వాళ్ళు అలాంటి ఫుడ్ పెడతారేమో దానికి. ప్రిజర్వ్డ్ చికెన్, మటన్, బీఫ్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఇది యోగట్, పెరుగు. సో పెరుగు వచ్చేసి ఇక్కడ 2 లీటర్ 100 లిరాస్, ఒకటి వచ్చేసి 57 అలా ఉంది. మన ఇండియన్ రూపీస్లో 180 రూపీస్ 1 కేజీ 1 లీటర్ పెరుగు. చీజ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ మజ్జిగ, లీటర్ 93 రూపాయలు. 2 లీటర్ అయితే 61. 200 రూపాయలు 2 లీటర్ మజ్జిగ. సో ఇంకా పాల దగ్గరికి వచ్చేసరికి ఇవన్నీ పాలు. సో అది వచ్చేసి 65 లిరాస్ ఉంది, అంటే 180 రూపీస్. టర్కీలో ఎక్కువ చూసే స్నాక్ ఐటమ్ ఇది. సో ఇది మన దగ్గర రస్క్లా ఉంటుంది, కానీ స్టిక్స్ వేసుకుంటారు, టేస్ట్ సూపర్ ఉంటుంది. దానికి డిప్పింగ్కి ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్ లెటర్ చూడండి, ఈ న్యూటెల్లా. కొంతమంది అయితే న్యూటెల్లా డిప్ చేసుకుని తింటారు, కొంతమంది అయితే ఇలాంటి హనీ వాటిలో వేసుకుని తింటారు. ఇవన్నీ ఐస్ క్రీమ్స్. డొండుర్మా చూడండి, ఇదైతే వెనీలా, స్ట్రాబెరీ, లెమన్, కిట్ క్యాట్ ఫ్లేవర్. అంటే డొండుర్మా అంటే కొంచెం స్టిక్కీగా ఉండే. దీని ప్రైస్ ఈ ఒక్క ఐస్ క్రీమ్ ప్రైస్ 50 లిరాస్, అంటే 150 రూపాయలు. ఇక్కడ అన్ని కుబూస్ అలాంటివి ఉన్నాయి, టోటల్స్, బ్రెడ్స్ ఇవన్నీ. వీళ్ళ మెయిన్ ఫుడ్డే బ్రెడ్ కాబట్టి బ్రెడ్లో మనకి రైస్ కన్నా కూడా ఎక్కువ వెరైటీస్ కనిపిస్తాయి, అంటే ఒక 20-30 రకాల బ్రెడ్స్ ఉంటాయి. ఇంకా నాన్ వెజ్ సెక్షన్కి వచ్చేసాం. రెడ్ మీట్ 12 రకాల ఆలివ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇదంతా కూడా ఊరగాయల సెక్షన్. అసలు మీరు కారంగా అయినా తిందామన్నా ఎంత వెతికినా దొరకదు. ఇక్కడ మీకు కారం అన్నారనుకోండి, ఇస్తారు ఈ మిరపకాయలు, అవి అసలు చచ్చి కారం కూడా ఉండవు. ఇంకా ఇక్కడ కార్న్ కూడా మెయిన్ ఫుడ్. సో కార్న్ ఇవి ఉన్నాయి కదా, కాబూలీ చనా, ఇవన్నీ కూడా తింటారనమాట. ఇంకా ఆయిల్స్ వచ్చేసరికి వీళ్ళు మెయిన్గా ఆలివ్ ఆయిల్ ఎక్కువ యూస్ చేస్తారు. సో అయ్యే ఆలివ్ ఆయిల్ డబ్బాలు, కార్న్ ఆయిల్. యాక్చువల్లీ సన్ఫ్లవర్ ఆయిల్ కూడా ఉంటుంది ఇక్కడ, కానీ అది ఎవరు మోస్ట్లీ వాడరు, అందరూ కూడా ఆలివ్ ఆయిలే వాడతారు. ఇక్కడ రెస్టారెంట్ ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు టేబుల్ మీద పెట్టేది కూడా ఆలివ్ ఆయిలే. ఇంకా ఇటు సైడ్ చూసుకుంటే మన యాక్చువల్ గ్రాసరీ సెక్షన్, రైసెస్, ఇంకా పప్పులు ఇవన్నీ ఉన్నాయి, కానీ మన ఉండే పప్పు దొరకదు. సో వీళ్ళు లెగ్యూమ్స్ అని చెప్పి ఇస్తారు ఈ పప్పు. సో ఈ పప్పు మన పప్పు టేస్ట్ ఉండదు. ఇదిగోండి రెడ్ కందిపప్పు ఇది. సో కందిపప్పు, మన ఊరు కందిపప్పు అయితే ఇది. దీని ప్రైస్ చూడండి ఎంత ఉందో, 202 లిరాస్, అంటే మన ఊరు ప్రైస్కి 600 రూపాయలు. 1 కేజీ కందిపప్పు ప్రైస్ 600 రూపాయలు. ఇది బాస్మతి రైస్, దీని ప్రైస్ 82 ఉంది. 82 అంటే ఇంటూ 3 వేసుకుంటే ఆల్మోస్ట్ 250 రూపీస్ ఆ రేంజ్లో ఉంది. సో ఇక్కడంతా మోస్ట్లీ స్టిక్కీ రైస్ ఉంటుంది. ఇవన్నీ స్టిక్కీ రైస్ కేటగిరీ. ఈ పిలావ్ అని ఉండేది మొత్తం కూడా స్టిక్కీ రైస్, అంటే మన ఇండియన్ టేస్ట్కి పెద్దగా సెట్ అవ్వదు. ఇవన్నీ మనం స్కిప్ చేసేయాల్సి ఉంటుంది. మనం కొంటే ఇది బాస్మతి రైస్, ఇది కొనుక్కుంటాం, ఇది ఒకటి కొనుక్కోవచ్చు, కాబూలీ చనీ కొనుక్కోవచ్చు, ఇంకా ఈ బీన్స్ కొనుక్కోవచ్చు. ఇక్కడ యాక్చువల్లీ రైస్ని కూడా పిరింక్ అంటారు. రైస్ని పిరింక్, జాస్మిన్ పిరింక్, కిరిక్ పిరింక్, బాస్మతి పిరింక్. వీళ్ళ స్పైసెస్ ఇవన్నీ. మనకు కావాల్సిన కారం పొడి అయితే దొరకదు. కారం కూడా వీళ్ళు రెడ్ పెప్పర్ పౌడర్ ఇలాగే రాస్తుంటారు. టేబుల్ సాల్ట్ కేజీ ఎంత ఉందంటే 25 అలా ఉంది. 25 అంటే 75 రూపాయలు కేజీ. యాక్చువల్లీ దుబాయ్లో ప్రైసెస్ కంపేర్ చేస్తుంటే ఇక్కడ డబుల్ ట్రిపుల్ ఉంది. ఇవన్నీ ఇంతే. లవంగాలు 29-30 లిరాస్ ఉంది, అంటే ఆల్మోస్ట్ 90 రూపాయలు. ఎంత? 60 గ్రామ్. డిఫరెంట్ నూడిల్స్ తిని బతికేయచ్చు అంటే నూడిల్స్ కొనుక్కోవచ్చు. నూడిల్స్ కూడా ప్రైసెస్ ఏం తక్కువ ఉండదు.
ఇది చూడండి, ఇది ఉండేది 80 grams ఉండే ఈ కేక్ ప్రైస్ 15 liras. అంటే ఇది ఒక ప్యాకెట్ 45. ఇండియాలో ఎంత ఉంటుంది నాకు తెలిసి ఇంత ఉండదు అనుకుంటా. మీకు కనుక తెలిస్తే కమెంట్ చేయండి కింద. ఇవన్నీ కెచప్స్, మైనీస్ ఇవన్నీ. సో వాటి ప్రైస్ అలా ఉన్నాయి. టర్కీలో వాటర్ అయితే సూ అంటారు. ఇది 5 లీటర్ల క్యాన్. దీని యాక్చువల్ ప్రైస్ 38.5 అంట. ఆల్మోస్ట్ 70 రూపాయలు పడింది. ఇది మీరు బయట ఇంకొక సూపర్ మార్కెట్లో కొంటే ఈ 5 లీటర్ క్యాన్ 80 రూపీస్ అమ్ముతారు. ఇక్కడైతే 32 మాత్రమే. అంటే మీరు 3 క్యాన్ కొనుక్కోవచ్చు అక్కడ ఒక క్యాన్ కొనే ప్రైస్లో. ఇంటికి కావాల్సిన క్విక్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి కెటిల్, ఇంకా కాఫీ మేకర్, ఇంకా టీ మేకర్, ఇంకా స్ట్రీమర్. దీన్ని యూజ్ చేసి బట్టలు ఐరన్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ 1000 ఉంది, అంటే 3000 రూపాయలు. ఇవన్నీ కూడా డిటర్జెంట్ పౌడర్స్, హ్యాండ్ వాష్ లో ఉన్నాయి. ఇందులో అయితే ప్రైసెస్ రేంజ్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. అది చూడండి 65 ఒకటి ఉంది, 102 ఒకటి ఉంది. డబుల్ ప్రైస్ మన ఊర్లో ఉంటుంది కదా, వేరే బ్రాండ్ బట్టి ఇది కొంచెం మంచి ఆఫర్లో ఉంది. దీని యాక్చువల్ ప్రైస్ చూడండి 94. మన అన్నయ్యలు మన కోసం మీగ్రెస్ వాళ్ళు తగ్గించి 65కి ఇస్తున్నారు. ఇంకా సోప్స్ చూడండి, ఈ 5 సోపులు కలిపి 32, అంటే 90 రూపాయలు అండి. ఇది కొంచెం ప్రైసెస్ కొంచెం తక్కువగా అనిపిస్తుంది ఇప్పుడు కూడా సోప్స్. ఇది చూడండి, సోప్ అంటే నమ్ముతారా ఇది ఎవరైనా? పైన ఒక కలర్, కింద ఒక కలర్ ఇస్తున్నారంటే అన్ని శానిటరీ నాప్కిన్స్. సో ఇవన్నిట్లో కోటెక్స్ ఒకటే మన బ్రాండ్, కానీ కోటెక్స్ అది ప్యాకింగ్ కూడా వేరే ప్యాకింగ్ చేశారు. మన ఊర్లో సూపర్ మార్కెట్ లో బీర్లు, మందులు అమ్ముతారో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఒక రేంజ్ లో అమ్మేస్తారు. ఎన్ని ఉన్నాయో అసలు. ఇవన్నీ మందు సెటప్ అన్నమాట. ప్రైజెస్ కూడా తక్కువ, 23, 62, 49. మందు బాబులకి ఇది మంచి ప్లేస్. దీని మీద కూడా అప్పుడప్పుడు డిస్కౌంట్ ఇస్తారంట. ఇంకొకటి మెయిన్ స్నాక్ ఐటమ్ అయితే ఇది చూసాం మేము. కార్న్ బాగా రోస్ట్ చేసి అమ్ముతున్నారు. ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా డిస్కౌంట్లో పెట్టారు. దీని ప్రైస్ 52, అంటే 160 రూపాయలకి ఈ ప్యాకెట్. సో ఇది కొంచెం మన ఇండియన్ టేస్ట్ లాగా ఉంటుంది కాబట్టి కొనుక్కోవచ్చు. ఇది ఇక్కడ మెయిన్గా మిల్క్లో కాఫీ పొడి కలుపుకోరు, సపరేట్గానే ఉంటాయి. సో టర్కిష్ కాఫీ సపరేట్. మనం కొనుక్కోవాలంటే ఇంకోండి ఈ ప్యాకెట్స్, ఈ 3-in-1 ప్యాకెట్స్ కానీ, లేకపోతే సపరేట్గా ఉండే ఈ నెస్కఫే ప్యాకెట్ కానీ కొనుక్కోవాలి. ఇలాంటి గోల్డ్ ఇవి అయితేనే కొంచెం టేస్ట్ ఉంటాయి. మిగతా కొనుక్కున్నా అంత బాగుంది. నెస్కఫే క్యాపుచినో మేమైతే రెగ్యులర్ గా ఈ నెస్కఫే క్యాపుచినో వాడుతున్నాము. సో ఇక్కడ పాలు కూడా అంత పెద్ద బాగోవు. ఇంకా పాలు కొని మళ్ళీ సపరేట్ గా ఇది కొనడం ఎందుకని ఇవైతే వీక్లీ 3 అలా కొంటున్నాం. ఇక్కడైతే ఈ న్యూటెల్లా అయితే చాలా తక్కువ ప్రైస్ అనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటది. ఇది వచ్చేసి 86 లిరాస్ అంట, 250 ఆల్మోస్ట్. దీన్ని బుల్గర్ అంటారు, ఇంకా కొంతమంది అయితే బుర్గులు అంటారు. మోస్ట్ అందరూ బుర్గులునే అంటారు. ఇదైతే ఒక వీట్ లాంటి ఒక గ్రెయిన్, దాంతోంచి చేసే రవ్వ. ఇక్కడ మెయిన్ ఫుడ్ ఇది. బ్రెడ్ తర్వాత ఇది మెయిన్ ఫుడ్. మనూరులో దొరికే కోక్, పెప్సీ అవన్నీ ఇక్కడ ఉంటుంది. సో ఇది చూడండి, కోక్ 45 లిరాస్, 2.5 లీటర్ 45 లిరాస్, అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 135. మన ఊర్లో 99 అనుకుంటా. సో కొంచెం అనుకుంటే కొంచెం కాస్ట్లీ. ఇదైతే ఫ్రూకో లోకల్ బ్రాండ్. ఇవన్నీ కూడా పెప్సీలో స్ట్రాబెరీ ఫ్లేవర్ ఉంది, బెర్రీ ఫ్లేవర్ ఉంది, ఇంకా లెమన్ ఫ్లేవర్ ఉంది. గైస్ చూసారు కదా, మా వీక్లీ షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా ఫ్రూట్స్ అవన్నీ కూడా వీళ్ళ దగ్గర కొనడం కంటే కూడా స్ట్రీట్ వెండర్స్ వస్తారు కదా, వాళ్ళ దగ్గర కొంటే ఇంకా తక్కువ రేట్కి అవుతాయి. 1 వీక్ కి 2500 నుంచి 3000 లిరాస్ మధ్యలో అవుతుంది, ఇంక్లూడింగ్ ఇంకా అవన్నీ కూడా కలుపుకుంటే. సో 2000 to 2500 అనుకోండి. ఒక సేఫర్ గా 2500 అనుకుంటే మన ఇండియన్ రూపీస్ లో 7000 to 7500 ఇండియన్ రూపీస్ పర్ 2 person ఫ్యామిలీ పడుతుంది. సో మంత్లీ చూసుకుంటే 25,000 to 30,000 రూపీస్ పర్ గ్రాసరీకి, ప్లస్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అలా కొంచెం అన్ని బ్యాలెన్స్గా తింటే, మీట్ అన్ని కలుపుకొని తింటే 30,000 రూపీస్ పడుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. సో సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ యువర్ తెలుగు నోమాడ్స్ రేవంత్ అండ్ బాయ్. బాయ్.